ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. ఏంటే వీడు హీరోనా? నిన్ను కాపాడతాడా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు? మర్యాదగా వదిలే. ఏంట్రా వదిలేది? మర్యాదగా తప్పుకో, లేదంటే నిన్ను వేసేసి దాన్ని తీసుకెళ్తాను. ఇంకేం భయం లేదు, వాడింక రాడు. కారెక్కండి, మా ఇంటికి వెళ్దాం. చూడండి, ఉదయం మీ పరిస్థితి గురించి ఆలోచించకుండా వదిలేశాను. ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు అర్థమైంది. ఏం జరిగిందని నేను అడగను. మీరు మా ఇంట్లో ఉండడం మంచిదని మీకు తెలుసు. కారెక్కండి ప్లీజ్, ఎక్కండి. చూడమ్మా, నువ్వేమో నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా నీలాగే వదిలేసి వెళ్ళిపోయింది. నేను మీకు నచ్చట్లేదా? అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రియమ్మా, మధ్యాహ్నం నుంచి నువ్వేమీ తినలేదు, కనీసం ఆడుకోవడానికి కూడా వెళ్ళలేదు. రామ్మ టిఫిన్ పెడతాను, తినేసి ఆడుకుందు గాని. ఏంటి తెలుసమ్మా, నేను ఫ్రెండ్ గురించి అమ్మని అడుగుతుంటే నువ్వేమో నన్ను ఆడుకోమంటున్నావు. అంటే ఫ్రెండ్ ఇంకా రాదా? ప్రియా, ఫ్రెండ్ వచ్చావా? రాకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? నువ్విలా బెంగగా మాట్లాడితే పాపం మీ డాడీ నిన్ను ఎంతగానో అభిమానించే తులసమ్మ ఎంత బాధపడతారో నువ్వు ఆలోచించావా? మరి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతే నేనెంత బాధపడతానో నువ్వు ఆలోచించావా? అలా ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ ప్రియా. బంధాలకి దూరంగా వచ్చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు రాలేదని నేనేడుస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదా? అదేం లేదమ్మా. నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమని
తలుచుకుంటేనే నాకు కన్నీళ్ళొచ్చాయి అంతే. అవును, మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మీ డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్ యూ డాడీ. నువ్వు నా ప్రాణమమ్మా. నువ్వు బాధపడితే నేనెలా భరించగలను? ఇక నుంచి మీ ఫ్రెండు మనతోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నిజంగానా డాడీ? అవునమ్మా. తను తన ఇంటికి వెళ్లే వరకు తను మన ఇంట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. తెలుసమ్మా, తనకి గది చూపించు. తనకేం కావాలో అన్నీ చూసుకో. అలాగే బాబు. అందరూ ఎప్పుడు తిన్నారో ఏంటో 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. భోజనాలు చేద్దురు గాని. పదమ్మా. అమ్మా, రాధా, ఏంట్రా ఏదో పరాయి వాడిలాగా అలా గుమ్మం దగ్గర నిలబడ్డావేంటి? లోపలికి రా. రాధా, నువ్వు రాని ఈ ఇంటికి ఎప్పుడొస్తారా అని అందరం కలిసి ఉండే సంతోషకరమైన రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాన్రా. అది నీ కలమ్మా, ఎప్పటికీ నెరవేరదు. అంటే ఏంటి రాధా? మీ నాన్నగారు మారరు, మీ ఇద్దరిని కలుపుకొనివ్వరని నిర్ణయానికి వచ్చేసావా? ఆయన ఏంటో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేనేంటో నీకన్నా బాగా తెలిసిన వారు ఎవరుంటారు? అందుకే నువ్వు అనుకున్నది జరగదు అంటున్నాను. నువ్వు కొడుకువు కాబట్టి కాదు అనుకోవచ్చు. నేను అమ్మనిరా. ఆశ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? చూడమ్మా, ఎప్పుడో జరిగేదాని గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం గురించి నాన్నని ఆలోచించమని చెప్దామని వచ్చాను. ప్రమాదమా? మీ నాన్నగారికా? ఏంటి రాధా అది? అదేనమ్మా, నాన్నీ మధ్య ఎవరో యుగంధర్ అనే మనిషితో కలిసి బిజినెస్ చేస్తున్నారంట కదా. అవును, నేను విన్నాను. అయినా మీ నాన్న నాకు ఏది చెప్పరని నీకు తెలుసు కదా. ఆయన నీతో ఏం చెప్పకపోయినా నువ్వు మాత్రం ఆ యుగంధర్తో బిజినెస్ వద్దని చెప్పమ్మా. ఏంటి రాధా ఇది? ఎప్పుడూ లేంది ఇలా చెప్తున్నావేంటి? అతను నీకు తెలుసా? తెలుసుకున్నానమ్మా, మొత్తం తెలుసుకున్నాను. వాడంత మంచివాడు కాదు. చాలా మందిని నమ్మించి ముంచేశాడని విన్నాను. రాధా, నీ విషయంలో నేను ఆయన మాట వినలేదని నా మీద చాలా కోపంగా ఉన్నారు. అలాంటిది నువ్వు చెప్పిన విషయం నేను చెప్తే ఆయన వింటారంటావా? అర్ధాంగం అనిపించుకున్నావు శారద. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నీ కొడుక్కి నేనేంటో అర్థం కాకపోయినా నీకు బాగా అర్థమయ్యాను. అది కాదండి, వాడు చూడండి నాన్న, మీ మంచి కోసమే చెప్తున్నాను. మంచా? అది నువ్వు నా విషయంలో చెబుతున్నావా?
వాడు మీకు శత్రువు కాదండి. పుత్రుడంటావు? కాదు శారద, వీడు నాకెప్పుడూ శత్రువే. అది ఎన్నోసార్లు రుజువు చేశాడు. లేదు, నిజంగానే వాడు నా మంచి కోరేవాడే అయితే నేను చెప్పింది వినేవాడు, అది మంచి. నేను చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టేవాడు, అది మంచి. నా స్నేహితుడు కేంద్ర మంత్రికి వీడు అల్లుడై ఉంటే కాంట్రాక్ట్లో నాకు 100 కోట్లు వచ్చేవి, అది మంచి. ఇందులో వీడి వల్ల ఏ మంచి జరిగింది శారదా? వీడు నా మంచి కోరుకున్నాడని చెప్పడానికి, ఆలోచించడానికి. చూడండి నాన్న, మీరు నా గురించి ఏమనుకున్నారో అన్న బాధ లేదు, కానీ ఆ యుగంధర్ని మాత్రం నమ్మకండి. వాడు చాలా డేంజర్. రేయ్, ఈ ప్రపంచంలో నీకన్నా డేంజర్ ఎవర్రా? కన్న తండ్రికే వెన్నుపోటు పొడిచిన వాడివి, అట్లమ్ముకునే దానికోసం నా ఆశల్నే చిదిమేసిన వాడివి, బజారు మంద కోసం నా పరువును రోడ్డును పడేసిన వాడివి. నీకంటే డేంజర్ ఎవర్రా? మీకు నా మీద కోపం ఉంది, అందుకే నా మాటని వినట్లేదు. నేను చెప్పానని కాదు, ఆ యుగంధర్ గురించి మీరే తెలుసుకోండి. బాగా తెలుసుకున్నాన్రా. వాడు విదేశాల్లో బాగా సంపాదించాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి మా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం, కోట్లు గడిస్తాంరా. నానా, రేయ్ ఆపరా. నా ఎదుగుదల తట్టుకోలేక వెధవలా మాట్లాడుతున్నావు. నన్ను పట్టించుకునేవాణ్ణి నిన్నెందుకురా పట్టించుకోవాలి? పోరా బయటికి. అది కాదండి శారదా, ఇది నా ఇల్లు, ఇక్కడ నా మాటే చెల్లుతుంది. రాధా, తులసమ్మా, స్కూల్కి టైం అవుతుంది. పాప రెడీ అయిందా? అర్ధరాత్రి వరకు కథలు కథలు అంటుంది. ఉదయాన్నే లేవమంటే ఏడుస్తుంది. రోజు స్కూల్కి ఆలస్యంగా వెళ్ళడం తనకు అలవాటే కదా బాబుగారు. ఇప్పుడు చిన్న క్లాసులు కాబట్టి సరిపోయింది తులసమ్మా. రేపు పెద్ద తరగతులకు మారినా కూడా ఇదే అలవాటైపోతే కష్టం కదా. గుడ్ మార్నింగ్ డాడీ. అమ్మా ప్రియా, నువ్వేనా? ఎంత ఆశ్చర్యం! అసలు నువ్వు ఈ టైంకి రెడీ అయ్యావా? వాట్ ఏ వండర్! ఏంటి ఈరోజు స్పెషల్? స్కూల్లో పిక్నిక్ ఉందేమో బాబుగారు, అందుకే ఇలా బయలుదేరింది. అంతేనా ప్రియమ్మా? అదేం కాదు, నా ఫ్రెండ్ నాకంటే ముందే లేచి మంచి పాటతో నన్ను లేపింది. అంతేకాని నీలాగా బండ గొంతుతో లే 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 అని లేపలేదు. తప్పమ్మా, తులసమ్మ పెద్దావిడి కదా, తనతో అలా మాట్లాడకూడదు. నీకు తెలీదు ఫ్రెండు, తులసమ్మకి నీలా కథలు చెప్పడం, నవ్వుతూ మాట్లాడి ఆడిస్తూ రెడీ చేయడం అస్సలు రాదు. అందుకే నేను రోజు స్కూల్కి లేట్గా వెళ్ళేదాన్ని. సర్లేమ్మా, మీ ఫ్రెండ్ అంత గొప్పగా నేను చేయలేను తల్లి. ముందు టిఫిన్ చేయి, స్కూల్కి వెళదు గాని. బ్రెడ్ జాము ఇందాక తిన్నాదండి. ఏంటి, బ్రెడ్ జాము పెట్టావా?
ఏంటి సార్, పాపకవి పడవా? అదేం లేదమ్మా. వాళ్ళమ్మగారున్నంత వరకు పాప ఉదయాన్నే తనే తినేది. ఆ దేవత వెళ్ళిపోయిన తర్వాత పాప మళ్ళీ బ్రెడ్డు జామ్ ముట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అదే తింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పసిపాప కదమ్మా, ప్రేమగా మాట్లాడితే ప్రాణం పెంచుకుంటారు. చిరాకు పడితే కన్నెత్తి కూడా చూడరు, అంతే. అందులో నేను చేసిందేమీ లేదు. ఏదైతేనే పాపకి మళ్ళీ ఆనందం వచ్చింది. నాకదే చాలు. సీను సార్, సీను వస్తున్నాను సార్. సీను సార్, పాపని స్కూల్లో దించేసిరా. అలాగే సార్. వెళ్ళు. పదమ్మా. బాయ్ ఫ్రెండ్. బాయ్ డాడీ. బాయ్. చూడమ్మా, మేమందరం పాపని ఎంత ప్రేమగా చూసుకున్నా తనకు ఏదో లోటుండేది. కాని నీ దగ్గర ఏ మహత్యం ఉందో తెలియడం లేదు. పాప నీకంత దగ్గరయింది. నువ్వు కూడా అమ్మలాగా చూసుకుంటున్నావు. తులసమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? క్షమించండి బాబుగారు, మరో ఉద్దేశంతో కాదు. తను అంత ప్రేమ కురిపిస్తుంది అంటున్నాను, అంతే. అది సరే, వచ్చిన దగ్గర నుంచి నిన్ను పాప ఫ్రెండు అని పిలవడమే గాని నీ పేరేంటో మాకు తెలీదు. ఇంతకీ మీ పేరేంటి? అదేంటమ్మా, పేరడిగితే అంతగా ఆలోచిస్తున్నావు? నీ పేరేంటమ్మా? నా పేరు సీతండి, సీత. సీత బావుందమ్మా. అందుకే ఆ తల్లికున్నంత సహనం నీకుంది. పదమ్మా, టిఫిన్ చేద్దురు. రాబాబు. నన్ను క్షమించమ్మా. నా పేరు చెప్పలేక అమ్మలాంటి నీ పేరు చెప్పాను. ఎందుకంటే మా అమ్మ పేరు గాని రూపు గాని నాకు తెలీదు. సమంత, ఏంటి అలా చూస్తున్నావు? రా ఇక్కడికి. ఏంటి నాని, ఎందుకంత గట్టిగా అరిచావు? కేవలం అరిచాను. నువ్వు చేసిన పనికి పళ్ళు రాలగొట్టలేదు. సంతోషించు. ఏంటి నాని, ఏదో వింతగా మాట్లాడుతున్నావు? అనవసరంగా నా మీద కోపం చూపిస్తున్నావేంటి? నేనేం వింతగా మాట్లాడడం లేదు. నువ్వు చేసిన పని తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. నాని, మనసులో ఏదో పెట్టుకొని అనవసరంగా నాతో గొడవ పడుతున్నావు. అసలు నేనేం చేశాను? పోనీ నీకు పెళ్లి జరిగింది, అదైనా గుర్తుందా? ఏ, నువ్వు మర్చిపోయావా? సమాధానం చెప్పకుండా ప్రశ్న వేశావంటే పళ్ళు రాలగొడతాను. పెళ్లి జరిగింది నాని, అయితే ఏంటి? మెళ్ళో తాళుంది. అది కట్టినవాడు నీ పక్కన లేడు. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? అయితే చెప్తాను, విను. నన్ను పెళ్లి చేసుకున్న వంశీని వర్ష అనే ఒక పనికి మాలింది ప్రేమించింది. ఇప్పుడు అదే నా వంశీని నాకు కాకుండా చేస్తుంది. మొత్తం నీకు తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నోర్ముయ్. ఎన్నిసార్లే చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అయినా వర్ష వంశీని నీకు దూరం చేయలేదు. నువ్వే వాళ్ళిద్దరినీ విడదీశావు. నీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో నువ్వు ఆట ఆడుతున్నావే. ఏ ఆడపిల్ల జీవితం మీద కూడా పడకూడని నిందని నువ్వు వర్ష మీద వేశావు. తన జీవితాన్ని నాశనం చేశావు. వంశీని వర్షకు నువ్వు దూరం చేశావు. ఏంటి నాని, ఆ రాణి వచ్చి తప్పు మనదే అని తాతినంది. అది నువ్వు నమ్మి ఇప్పుడు తప్పు నాది అంటున్నావా? వర్ష వంశీని ప్రేమించిందని తెలియగానే
నేను ఏమవుతానో కూడా ఆలోచించకుండా వాళ్ళ ప్రేమని సమర్థించావు. అప్పుడు నా బాధని నువ్వు పట్టించుకోలేదు. అందుకని నిందలు వేసి విడదీస్తావా? మరేం చేయమంటావు? ఆ వర్షాదే ప్రేమ నాది ప్రేమ కాదా? నా మనసుకి విలువలేదా? వంశీ నాకు దూరమై వర్షకి దగ్గరవుతుంటే నేను ఎంత నరకం చూశానో నీకేం తెలుసు నాని? అనుభవించిన నాకు తెలుసు. అందుకని నిన్ను ప్రేమించని వంశీని తన మనసులో నీకు స్థానం లేదని తెలిసినా, వర్ష వంశీ ఒకరిని విడిచి ఒకరు బతకలేరని తెలిసినా వాళ్ళని విడతీయడానికి నువ్వింత నాటకం ఆడతావా? ఆడదానివని మర్చిపోయావా? వర్ష కూడా నీలాంటి ఆడపిల్లే అని గుర్తించలేకపోయావా? ఏంటి నాని, ఆ పనికి మాలిన వర్ష కోసం నీ సొంత మనవరాలనైనా నన్నే నిలదీస్తున్నావేంటి? తప్పు ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. అది నువ్వైనా ఇంకెవరైనా. నీ తప్పుని సమర్థించమంటావా? నాకు న్యాయం అనిపించింది నీకు తప్పుగా అనిపిస్తుంది, నీకు న్యాయం అనిపించింది నాకు తప్పుగా అనిపిస్తుంది. అయినా తాతి నన్ను అర్థం చేసుకున్నట్టు నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు. ఆ పనికి మాలిన దాని మీద ఉన్న ప్రేమ ఈ మనవరాలి మీద ఎందుకు లేదు? అంత నా కర్మ. నార్మల్. తాతయ్య, ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా బెంగ పెట్టుకుని బీలగా అయిపోతే ఇలా చెప్పు. నాకు మా అమ్మ నాన్న ఎలా ఉంటారనే ఊహ కూడా తెలియదు. వర్ష నెలల పిల్ల. అప్పటి నుంచి వర్షాన్ని నా అరచేతుల్లో ఎత్తుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.